రేపు రాజ్యాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపు బేగంపేట నుంచి రాజమండ్రి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. ఉదయం 10:30 కేసనపల్లికి చేరుకుంటారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లు పరిశీలిస్తారు. డ్రైన్తో నష్టపోయిన కొబ్బరి రైతులతో మాట్లాడనున్నారు. పల్లె పండుగ 2.0 ప్రారంభించనున్నారు. 26 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, మంచినీటి పథకాలకు శంకుస్థాపన చేరున్నారు. శివగౌడ్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు పవన్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. పవన్ కళ్యాణ్ రేపు కోనసీమలో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ కొబ్బరి రైతులు ఏదైతే శంకరగుప్తం డ్రైన్ ఉందో దాని ఉప్పు నీరు వల్ల ఇక్కడ కొబ్బరి రైతులు గత 5-6 సంవత్సరాలుగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఏమిటా అని పరిశీలించి చెట్లు పాడైన దెబ్బతిన్న చెట్లు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం రాజోల్ నియోజకవర్గంలోని ఇక్కడ శివకోడు దగ్గర అక్కడ 216 జాతీయ రహదారి ఆనుకుని ఇక్కడ బహిరంగ సభ ఏర్పాట్లన్నీ కూడా అక్కడ పూర్తిగా వస్తున్నాయి. ఈ సభ దగ్గరే దాదాపుగా రాజోలు నియోజకవర్గంలో చూసినట్లయితే వివిధ పథకాల కింద వివిధ నిధులు తోటి దాదాపు 26 కోట్లకు పైగా ఇక్కడ రోడ్లు అలాగే మంచినీటి పథకాలకు సంబంధించి ఇక్కడ పనులకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే సైనికులు కూడా చాలా ఉత్సాహంగా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు ఇక్కడ చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మీ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? రేపు ఎలాంటి స్వాగతం పలకాలి? రాజోల్ నియోజకవర్గంలో గతంలో 2019లో కూడా ఇక్కడ జనసేన ఎక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ చిరుదీపం అని చెప్పి ఆయన నూటంపడే మమ్మల్ని అనటం జరిగింది. రాజోల్ నియోజకవర్గంలో జనసేన అంటేనే ఒక రాజోల్ నియోజకవర్గం గడ్డ. అలాంటి గడ్డకి పవన్ కళ్యాణ్ గారు రావటం మాకు మా దేవుడు మళ్ళీ మా గడ్డ మీద అడుగు పెడుతున్న అంత ఆనందంతో ఉంది. అలాగే శంకరగుప్తం డ్రైన్కు చూసుకునేటప్పటికి గత 8 సంవత్సరాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతూ అక్కడ దరిదాపులో 2 లక్షల చెట్లు పోడవటం జరిగింది, తలలిరిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వస్తే దీనికి ఒక మార్గం జరుగుతుంది అన్నారు. ఖచ్చితంగా అదే మార్గం ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఆర్డర్ రావటం కూడా జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు శివకోడి గ్రామంలో అడుగు పెడుతున్నారు. శివకోడి గ్రామంలో శివాలయం మాకు శ్రీరామచంద్ర ప్రభు ప్రతిష్ఠించారు. ఆయన ఎంత అయితే నిదర్శనం ఉందో ఈయన వస్తే కూడా ఈయన పాదం పడితే ఆ శ్రీరామచంద్ర ప్రభు పాదం ఎలాంటిదో పవన్ కళ్యాణ్ గారి పాదం కూడా అలాంటిదే. ఈ రాజోల్ నియోజకవర్గం ఆల్రెడీ అభివృద్ధి బాటలో దేవర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మా నిజవర్గాన్ని అన్ని రకాలుగా చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు ఒక జనసేన నాయకులుగా ఏంటి రేపు పొద్దున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చిన తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఎట్లాగా ఫీల్ అవుతున్నారు? రేపు ఎట్లాగా ఆయనకి స్వాగతం పలుకుతాకి జన సైనికులు ఎదురబోతున్నారు? ఆ రాజోల్ నియోజకవర్గానికి మా ఆరాధ్య దైవం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషకరం. అలాగే ఆయన మనకి ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో మా కాన్స్టిట్యున్సీలోకి తొలిసారి అడుగు పెడుతున్నందుకు రాజోల్ నియోజకవర్గ జన సైనికుల తరపున జనసేన పార్టీ తరపున మేము చాలా దాన్ని స్వాగతిస్తున్నామండి. అలాగే రేపు ఈ కార్యక్రమానికి సుమారు 25,000 మంది వస్తారు. అలాగే అనేక రాజోల్ కాన్స్టిట్యున్సీలో గౌరవ శాసనసభ్యులు దేవర ప్రసాద్ గారు ద్వారాగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు అలాగే త్రాగునీటి వాటర్ ట్యాంకర్లని ఇలాంటి చాలా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం అభివృద్ధిలోను. దాన్ని కొంత రేపొద్దున్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతులపై కొన్ని శిలాఫలకాలు ప్రారంభించడం కూడా జరుగుతుంది. కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు. అలాగే పల్లి పండుగ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం మా కాన్స్టిట్యున్సీలు ఈ శివకోడి గ్రామంలో పెడతాం. మేము చాలా సంతోషిస్తున్నామండి. రాజోల మీద దృష్టి పెట్టి ప్రతి విషయం మీద ఆయన చొరవ తీసుకుని ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు ఆయన. అలాగే ఈ 10 సంవత్సరాల డ్రైను శంకరగుప్తం కేశనపల్లి డ్రైను అందరి చిన్న బాధ కలిగిస్తుంది. కొబ్బరి చెట్లు తల ఇరిగి పడిపోయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడానికి కూడా ఇవాళ నెగ్గిన వ్యక్తి మన దేవర ప్రసాద్ గారు దాని ప్రత్యేక దృష్టి తీసుకుని దాని మీద ఆయన చొరవ చూపి మన అరజ్యోతి అయిన కొనదేల పవన్ కళ్యాణ్ అనే సార్ని తీసుకొస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇవాళ సంక్రాంతి పండుగ అంటే ఇంకా 2 నెలలు ఉంది. ఇవాళ సంక్రాంతి పండుగ మాకు వచ్చినట్టుగా మేమందరం భావిస్తూ ఈ మీటింగ్ని సక్సెస్ చేస్తామని జన సైనికులు జననాయకులు అందరూ
నమస్కారం. ఒక సంక్రాంతికి ముందే జరుగుతున్నట్టుగా ఒక సంక్రాంతి పండుగగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మేము భావిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ఆనందోత్సవంతో వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. రేపు ఉదయం 10:30 గంటలకి ఇక్కడ గూడపల్లికి హెలికాప్టర్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి కేశనపల్లి వెళ్ళి ఇక్కడ కేశనపల్లిలో ఏదైతే దెబ్బతిన్న కొబ్బరి చెట్లని పరిశీలిస్తారు. ఆ తర్వాత శంకరగుప్తం డ్రైన్ పరిశీలించిన తర్వాత ఇక్కడ దాదాపుగా ఈ నష్టపోయిన రైతులతోటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి సమావేశమై వారి సమస్యల్ని వింటారు. ఆ తర్వాత ఇక్కడికి శివకోడు చేరుకుని ఇక్కడ పల్లె పండుగ సభలో పాల్గొంటారు. ఇక్కడ దాదాపుగా 26 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ రోడ్లు అభివృద్ధి పనులు రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్ద బాట వేస్తున్నట్టుగా రేపు 26 కోట్ల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. వాసుతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజోలు, శివకోడు ప్రాంతం నుంచి.